సంపూర్ణ కార్తీక మహాపురాణము 27వ రోజు పారాయణము త్రయోవింశాధ్యాయము. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరము ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను. వారు ఎటువంటి పుణ్యము చేసుకొనడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. జయ విజయుల పూర్వజన్మలు. తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరము అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలచారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా, తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధముతో జయుడు అలిగి, నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక, అహంకారంతో శపించిన నువ్వు సాయంకారి అయిన సామజవై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర సప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణుర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపజేసుకొనిన వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీయకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారము దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యము తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యములో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానము కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తార్క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం వరపడిన వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభ మాత్సర్యాలను దిగనాడి సమదర్శనీయుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తుల, మకర, మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణ ముందు నిష్టగలవాడివై ప్రవర్తించు. గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన, తపో, యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా,
అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు. త్రయోవింశోధ్యాయ సమాప్త. 23వ అధ్యాయం సమాప్తము. చతుర్వింశోధ్యాయ. నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రము, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు. శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపము, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపము. వాటి సంగమ మహత్యం వర్ణించడము బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. కృష్ణ సరస్వతీ నదుల ప్రాదుర్భావము. ఒకానొక చాక్షుష మన్వంతరములో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరలతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవ ముహూర్తములో బ్రహ్మకు యజ్ఞ దీక్షనియడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి స్వరోవాచ, అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్యానాం చవ్యతిక్రమః త్రీని త్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు గనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే, నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది. ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి గనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతులమైన నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడలుగాను, రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను, వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహింపనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వ పాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినినా, వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. 24వ అధ్యాయము సమాప్తము. 27వ రోజు పారాయణము సమాప్తము.